వర్షాకాలంలో పెడతారా? వర్షాకాలంలో మీకు ఎన్ని రోజులకు కావాలా పంట? 135 రోజులకు కావాలా? సన్నాలే కావాలనా? ఇప్పుడు మన కంపెనీ పేరు సియోల్ జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సియోల్ జెనెటిక్స్ నుంచి సన్నాలల్లో ఆ రకం కూడా మనకు వస్తుంది. జై శ్రీరామ్ టైప్ అది కూడా మేము శాంపుల్ చేసినాం. జై శ్రీరామ్ టైపే ఉంటుంది. గింజ తెల్ల పొట్టు వస్తుంది, నంబర్ 1 వస్తుంది. మీకు ఈసారి ఇస్తాం. అది కూడా ఇస్తాం. అది కూడా ట్రయల్స్. అది మీకు లాస్ట్ ఎప్పుడైనా కానీ మనకు కావాల్సింది దిగుబడే కదా మీకు. దాన్ని ఇప్పుడు మీకు ఏది ఇచ్చినా సారంగం కాదు, మీకు ఏది ఇచ్చినా ఇప్పుడు మేము కొత్త ధనంతో ఇస్తున్నాం. ఒక కొత్త రకాలు కొత్త ధనంతో మేము ఇస్తున్నాం కాబట్టి శాస్త్రయుక్తంగా ఇస్తున్నాం. మేము చూసే ఇస్తున్నాం ఇట్లా ట్రయల్స్ చేసి. కాబట్టి మీరు నమ్మకంతో మన కంపెనీని తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం మేము ఆ రకం కూడా మేము ఆల్రెడీ ట్రయల్స్ చేసినాం. ఆ ట్రయల్స్ మీకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ తెల్ల పొట్టు రకంలో 135 రోజులది వర్షాకాలం కొరకు ఇస్తాం మేము. మీరు అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంత క్వాంటిటీ ఇస్తాం, ఎందుకంటే అంత ప్రొడక్షన్ చేయం కదా ఒకటేసారి. వచ్చే సంవత్సరం మీకు నమ్మకం కలిగినాక నెక్స్ట్ అందుకే మనది ఎంత ఉంటే అంత శ్రీనివాస కాకుండా దొరుకుతుంది. వెంకటేశ్వరలో ఉంటుంది. 135 రోజుల్లో సన్నాలు వేసుకోవాలంటే మన సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి యశోద అనే పేరుతో వస్తుంది మార్కెట్. యశోద అనే పేరుతో ఇస్తాం సన్నాలు. 130 నుంచి 135 రోజుల రకం. మీరు వానాకాలంలో అందరు వేసే రకం అది. వానాకాలం మీకు కావాల్సింది అదే కదా. 130 నుంచి 135 రోజులు ఇచ్చే పేరు యశోద. మన సియోల్ జెనెటిక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న పేరు యశోద. 110% ఇక దిగుబడి 40 నుంచి 45 బస్తాలు వస్తాయి. 40 వేస్తే చాలనంటే మీకు నిశ్చింతగా వస్తుంది. మీరు ఇక నిద్రపోవచ్చు, కళ్ళు మూసుకొని 40 కాదు, మేము 40-45 బస్తాలు 50 దాకా కూడా వస్తున్నది. కానీ ఇగో కాలానుకూలంగా అనవసరంగా మీకు అరచేతుల స్వర్గం చూపించినట్టు ఉండదు. యావరేజ్ గానే మనం చెప్పాలా. 40 బస్తాలు అయితే మీకు ఖచ్చితంగా. ఇంకొకటి మీకు వానాకాలంలో ఎత్తు పెరగదు. మాది ఎత్తు పెరగదు. ఎత్తు పెరగదు. ఇప్పుడు మీకు తెల్ల పొట్టు రకం సన్నాలు జై శ్రీరామ్ సెగ్మెంట్ కావాలా అని అంటే దాని గురించి చెప్తున్నాం. మీరు వచ్చింది యాక్చువల్ అది కూడా మేము ట్రయల్స్ ఇచ్చినాం. ప్రతిదీ మనం ట్రయల్స్ ఇచ్చే మనం రిలీజ్ చేస్తున్నాం అండి రకాలని. ఇప్పుడు ట్రయల్స్ మేము అది అందుకే మేము స్వయంగా మన కళ్ళతోటి మనం చూస్తేనే నమ్మొస్తుంది. ఎవరో ఇప్పుడు చెప్తే నమ్మరాదు కదా. అందుకొరకు మేము స్వయంగా వచ్చే మేము ప్రతి ఫీల్డ్ ఇప్పుడు మహబూబ్ నగర్ ఏరియా, నిజామాబాద్ ఏరియా అంతా చూస్తాం. రాలంగా ఈత కనబడుతున్నది కదా, అంటే డ్రై అయినాయి రాళ్ళు ఉంటాయి కొద్దిగా. అయితే ఆ తెల్ల పొట్టు రకము పేరు యశోదానండి. అది ఇప్పుడు మీకు వర్షాకాలంలో అవసరం పడుతుంది నాకు తెలిసి. యశోద అనే పంటకాలం 130 నుంచి 135 రోజులు మీకు ఎత్తు పెరగదు. వానాకాలంలో ఎత్తు లేని రకం. ఎత్తుండదు, పడిపోదు. కల్మ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. దాన్ని కల్మ అంటే ఏమంటే కాండం గట్టిగా ఉంటుంది. కాండంని కల్మ అంటాం. కల్మ అనేది గట్టిగా ఉండడం వల్ల, పొట్టిగా ఉండడం వల్ల అది పడిపోదు. అది తెల్ల పొట్టు రకం. 40 బస్తాలు సునాయాసంగా తీసుకోవచ్చండి. సన్నాలు ఇగో తెగుళ్ళు అనేది చాలా మట్టుకు తెగుళ్ళకి తట్టుకుంటుంది. పురుగు మందులు మాత్రం ఖచ్చితంగా మీకు కొట్టుకోవాల్సిందే సార్. అవును, తెగుళ్ళకి చాలా మట్టుకు తట్టుకుంటుందండి. తట్టుకునే కొత్త జెనెటిక్స్ కొద్దిగా మేము సన్నాలకు జనరల్గా మెడవేర్పు అవకాశాలు ఉంటాయండి సన్నాలకు. కానీ మనం ఏంటంటే ఫస్ట్లోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆకు మీద ఏమన్నా కండే ఆకారంలో మచ్చ కానీ ఏదైనా ఉన్నదనుకో ఆకు మీద ఫస్ట్ మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి మంచిగా. అప్పుడు స్ప్రే చేసుకుంటే మీకు 100% మెడవీర్పు రాదు. ఆకు మీద ఉన్న మచ్చదే మళ్ళీ కాండం మీద కనుపు తెగులు వస్తుంది. దాని తర్వాత ఏమో మెడవీర్పు. 3 స్టేజ్లు ఇప్పుడు ఏది అది తెల్లదా, అది మేము అటు సైడ్ మిర్యాలగూడ సైడ్ ఇచ్చినాము. అక్కడ ఎక్కువ పోతుంది. యాక్చువల్లీ మీ ఏరియాలో తక్కువ పోతుంది. మనం నల్గొండ జిల్లాలో ఎక్కువ పోతుంది. నల్గొండ సైడ్ మనం శాంప్లింగ్ చేసినాం. ఈ మీ ఏరియాలోనేమో జనరల్గా ఆమన్ సెగ్మెంట్ ఎక్కువ వేస్తాము అని అంటారు. చాలా ఎర్రపొట్టు ఆమన్ ఎక్కువ వేస్తారు అని చెప్తారు. మొత్తం తెల్లబొట్లు వేస్తారా ఈసారి? ఈసారి ఎర్రపొట్లు పెట్టాం కదా, మొత్తం తెల్లపొట్టు. ఏది మీరు చెప్పిన తెల్లపొట్టు కాదు. ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ అయ్యాలి కంపెనీ. అంతేనా? ఇప్పుడే మనము ఈ వానాకాలంకి వస్తున్నాయి మార్కెట్ లో కండి విత్తనాలు. మధు మా అన్న కొడుకే. అవునా? దారిలో కావాలి బాబాయ్ అంటే మహేష్ నేనే. ఓకే అండి.
ఒక డెమో వేస్తాడు రమ్మేష్ కొంచెం చేయి మావాడే అని అంటే కొడుకునేదా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర, మా అన్న కొడుకు వాడు. అట్లానా? మంచిది అయితే ఇదే మంచి అవగాహనతో చెప్తున్నారు మీరు. మీరు ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉన్నది కదా, మేము శాంప్లింగ్ చేసినాం, ఇప్పటిదాకా మేము అమ్మలే. ఇంకా మేము కరెక్ట్గా రైతులకు అన్ని రకాల మంచి మనకు నమ్మకం వచ్చిన తర్వాతనే మేము దిగుతున్నాం రంగంలో. మేము శాస్త్రం చదువుకున్న వాళ్ళమై మళ్ళా మోసం చేయడాలు అవసరం లేదు. 100% మేము కరెక్ట్గా ఇవ్వగలగాలి రకాలు. పరీక్ష ఫీల్డ్లో పరీక్ష చేసినాక ఇద్దామని. ఇప్పటిదాకా బ్రీడర్ ఫామ్లలో ఉన్నది. బ్రీడర్ ఫామ్లలో మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎందుకంటే అన్ని తెలిసి చేస్తారు వాళ్ళు. కానీ బయటకు వచ్చి ఇప్పుడు రైతు చేతిలో పడ్డదనుకో, ఇప్పుడు కరెక్ట్గా మనకు బలం అనేది తెలుస్తుంది. దాని బలం బలహీనత అన్ని తెలుస్తుంది. అందుకొరకు మేము ఇచ్చిన తర్వాతనే మేము బయటకు మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు మేము వర్షాకాలంలో మేము ఇస్తున్నాం, ఇవ్వబోతున్న రకం. ఇవన్నీ ప్రూవ్ అయినాయి కాబట్టి మేము అంత మార్కెట్లో పెడుతున్నామండి. మనం అమ్ముకోవాలంటే మార్కెట్లో పెట్టి ఏదో ఒకటి చేసి అమ్ముకోవచ్చు, షాపుల్లో కూర్చొని. మమ్మల్ని చేయట్లేదు. మనం శాంపుల్స్ ఇచ్చుకున్నాం, ఫీల్డ్ లెవెల్లో బాగుంటేనే ఇస్తున్నాం మార్కెట్లోకి. మీది అమన్లో మీరు వేస్తారు? అమన్ ఇక్కడ వర్షాకాలం ఎర్రపట్టు అమన్లో ఇస్తున్న నంబర్ మనది. ఆమన్ ఆమన్ టైప్. ఇప్పుడు నీలం వేణి ఇది ఆమన్ అండి. నీలవేణికి ఇచ్చింది అదే ఆమన్ టైప్. ఇప్పుడు మనం చూసేది అందరు పోదాం. నెక్స్ట్ ఫీల్డ్ మాకు ఆధార్ చెప్తానే ఉంటారు. ఇగో నేను ఎందుకు ఇది మన అమన్ సెగ్మెంట్. నీలవేణు ఇప్పుడు వెళ్ళినాయి అనుకో సార్ వడ్లు, ఆయన ఒక్కడే గంట సేపట్ల ఈ ఊరుగా మొత్తం 5 మా ఊరికి అయితే మొత్తం బాగిస్తాడు. ఒకసారి ఏది రిజల్ట్ అయితే ఇప్పుడు ఆయన దగ్గరనేమో మనం ఇప్పుడు మీకు అర్థమైందండి, మన దగ్గర ఇప్పుడు దొడ్డుది అది ఆమన్ సెగ్మెంట్ అంటే అటువంటి సెగ్మెంట్. మనం ఏమైతే ఇది మాత్రం బాగుంది సార్, నాకు చాలా నచ్చింది. సన్నాల్లో మనం ఇస్తున్నాం ఈసారి. దగ్గరగా ఉన్నాయి. 301 కూడా ఇంత దగ్గర అనిపించలేదు. అదే అది జయశ్రీరామ్ సెగ్మెంట్. అది జయశ్రీరామ్ కదా, అది చిన్న ఉంటుంది, కంటి చిన్నగానే ఉంటుంది, గింజలు దట్టంగా ఉంటాయి. ఇప్పుడు మనది మీరు చూడండి, యశోద నంబర్ 1 ఉంటుంది తెల్ల పొట్టుగా మీకు ఆ సెగ్మెంట్ లా. మనది ఇంకా దట్టంగా ఇది అది కాదు, ఇది ఇంకొకటి. అదే మీరు 130 ఎర్రపొట్టుకు సంబంధించింది. ఇది కొత్తది. మళ్ళీ మీకు 130 రోజుల్లో తెల్ల పొట్టు అంటే యశోద, 130 రోజుల్లో ఎర్ర పొట్టు అంటే అశ్విని. అంటే ఇంకా పేర్లు మేము ఇప్పుడే రిలీజ్ చేస్తున్నామండి. మీరు సియోల్ జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సియోల్ అని గుర్తుపెట్టుకోండి. సియోల్ కంపెనీది కావాలా? సియోల్ జెనెటిక్స్ అనేది అది కామన్ వర్డ్. జన్యు శాస్త్రం జెనెటిక్స్ అంటారు. జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. ఇక వేరే అన్ని ఇప్పుడు చాలా కంపెనీలు ఉంటాయి. జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెనెటిక్స్ ప్రైవేట్. ముందర ఉన్నది పేరు ఇంపార్టెంట్. సియోల్ పేరు అనేది మనది కంపెనీ. సియోల్ SIOL. సియోల్ అంటే సీడు. ఐరిష్ లాంగ్వేజ్ లో మేము సీడ్ పేరు తీసుకొని కొత్తగా ఉండాలి అంటే రెండు ఉన్నాయి అన్నమాట. IEO అటు ఇటు మార్చడం అనుకోండి సాయిల్ అవుతుంది, భూమి. సో రెండు కలిసి ఉన్న పేరు అనమాట, విత్తనం భూమి అని అంటారు. కానీ ఫస్ట్ అందరు అనేది సాయిల్ అంటారు. మీరు అంటారు కదా సాయిల్ టెస్ట్, మట్టి పరీక్ష. ఏం లేదు, మట్టి కలిసి ఉన్నది దాంట్లో సేమ్ జెనెటిక్స్ కూడా ఉన్నది. సీడ్ అనేది అదంటే కలుస్తుంది. ఆమన్ సెగ్మెంట్ కలుస్తుంది. ఆమన్ సెగ్మెంట్ లో కలుస్తుంది సార్. కలుస్తా. ఇప్పుడు ఈ టైంకి అయితే దట్టంగా కథ రాకుంటుంది. ఇది ఇప్పుడు మీకు వస్తున్నది. ఇప్పుడు వర్షాకాలంలో మేము ఇది ఇస్తున్నాం. సియోది ఆ టైప్ లో కావాలని 100% 40 కాదు, 45-50 దాకా. అయితే మీరు చూడండి ఇప్పుడు మీరు మీడియం హైట్ ఉంటుంది. దాంతో పోలిస్తే పెరుగుతుందండి. దీంతో పోలిస్తే కొంచెం పెరుగుతుంది, కానీ కాండం పడిపోదు, అస్సలు పడిపోదు. బాగా నచ్చిందా? థ్యాంక్ యూ. అయితే ఇది ఇప్పుడు మీకు వర్షాకాలంలో మీకు ఇమ్మీడియట్ దొరికేది ఎర్రపొట్టులో ఇది దొరుకుతుంది. ఎర్రపొట్టు అంటే ఎల్లో కలర్ ఉంటుంది. తెల్ల పొట్టులేమో మనకు యశోద. ఓకే, ఇవి రెండు రకాలైనా దీని రిజల్ట్ బాగానే ఉండేటట్టున్నది. ఇది బాగా పెరిగినాయండి.
మీడియం మీరు మీడియం పెరిగినాయి కాదు, వర్షాకాలం పడిపోదు, వర్షాకాలం పడిపోదు. కాండం గట్టిగా ఉంటుంది. మీడియం పెరుగుతుంది. ఎందుకు పడిపోదు అన్న రైస్ అది అన్నం పడతలేదా ఎంత బాగా పడతాను ఏరా మొత్తం సరస్సుకొని. అన్నం అంతా పెరిగితే మాత్రం హైట్ బాగా పెరుగుతుంది. అన్నం అంటే ఇంత ఎత్తు పెరుగుతుంది, ఇంత ఎత్తు పెరుగుతుంది. నేను అన్నం అంటే నేను ఏదో అన్నం అనుకుంటున్నాను. నేను అన్నం రకమా? ఇంకోండి మీరు అన్నం వేస్తే అన్నం కన్నా సూపర్ నంబర్ రాజీ సీడ్ అది ఇప్పుడు మీకు ఆ కంకి కంటే ఇది మీరు ఆల్రెడీ మీరు గింజనే బట్టే తెలిసి చెప్పేస్తారు. ఇప్పుడు ఇది ఇప్పుడు కొంచెం రావచ్చు. మీ కాండం కట్టిది, ఎత్తు రాదు. వర్షాకాలంలో పడదు. శంకర్ అయితే మీకు దానికంటే గింజ మీకు మంచి అనిపిస్తుంది అన్న? అనిపిస్తుంది కానీ ఇది చేను అయినాక ఉరుగుతుంది. ఏది ఇదే చేను కూడా ఉరుగుతుంది. ఎట్లా ఉరుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు మీకు? ఇప్పుడైతే మేమైతే ఇది బాగా ఈల్డింగ్ బాగున్నది. ఒకవేళ 60 ఏమో రావాలి. ఇది చూడు గింజలు ఎక్కువ ఉన్నాయి. దాని ఉద్దేశంగా ఉరుగుతుంది అంటాడు. బాగా గాసి ఉరుగుతుంది అంటున్నారు. అదే ఇట్లా పట్టుకుంటే ఇది ఆగుతుందా సార్? ఇట్లా ఇట్లా పోతలేదా? ఇది బరువు ఆపుతలేదు. ఇది చూడగానే మేము చెప్పినాం ఓకే అన్నాం. మొత్తం పెడతాం కొంతవరకు. ఇది నిన్ననే తీసుకొచ్చాము. మేము అన్ని ఎకరాలు కార్లో పెట్టుకున్నాము. ఇది ఎక్కడ అంటే చేగుంట దగ్గర, మెదక్ చేగుంట. ఇది అయితే పెడతాం ఖచ్చితంగా. 2 ఎకరాలైనా పెడతాం. శంకర్ గారు ఇది చేగుంట దగ్గర నుంచి తీసుకొచ్చినాం. నిన్న సాయంత్రం పట్టుకొచ్చింది. అయితే ఆడ పడిపోయే పరిస్థితి ఉంటే ఇక్కడికి కంకులు రాకపోయేది. ఇప్పుడు మేము ఇవాళ ఒక సీజన్ వచ్చేసి పోదామని రాలే. మేము జెండా వాతుదామనే వచ్చినాం. ఇప్పుడు జెండా వాతాల మనం జెండా వాతాలని అంటే దమ్మున్నది తీసుకొని రాలి. లేదంటే మీకు మంచిగా లేదంటే మేము రాకుండా. ఇది జెండా వాత ఎక్సలెంట్ రాఘవేంద్ర. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఎంత మంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఏమంటున్నారు, నాకు ఇది మీరు డెమో ఇవ్వకున్నా సరే కానీ ఖచ్చితంగా నేను చేసుకుంటా మొత్తము. కాబట్టి మీరు అందరికి ఇది ఆమన్ సెగ్మెంట్ లో మీకు కుకింగ్ క్వాలిటీ కూడా బాగున్నది. మేము పట్టుకొస్తున్నాం. కుకింగ్ క్వాలిటీ అంటాం దాన్ని. అది కూడా టెస్ట్ చేసి మేము ఆల్రెడీ బ్రీడర్ ఫీడ్బ్యాక్ మీకు 100% ఆ రకంగా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈసారి యశోద తింటారు, నెక్స్ట్ టైం యశోద తింటారు. వస్తేనా 6 ఎకరాలు ఇస్తారు. చూడండి ఆయన చెప్పులు మాకు ఓకే అని చెప్తేనే పెడతాం. అసలు పెద్ద లేదు. సరే బచ్చాగాలని ఇగో ఎకరం రైతు కూడా రైతే, 10 ఎకరాల రైతు కూడా ప్రతి ఒక్కళ్ళ మాటకు విలువ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సర్టిఫై చేస్తున్నారు కాబట్టి ఏం పేరా? పేరు ఇంకా ఇది చేయలేదు, పేరు ఇంకా పెట్టలేదు. ఓకే ఎర్ర పొట్టు ఇస్తాను ఖచ్చితంగా. అయితే మీకు ఇది వస్తుంది, మీకు పడిపోకుండా దీని పేరు మనం అందరం ఇప్పుడు మీరు పేరు లేనిది అని అన్నారు కదా. దీన్ని మనందరి సమక్షంలో మీ ఊర్లోనే మనం రిలీజ్ చేయబోతున్నాం ఈ పేరుని. వేద దీని పేరు వేద. ఇప్పుడు మనం ఇది అనుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే వేదాని ఇది ఆమన్ సెగ్మెంట్ లో, అంటే ఆమన్ సెగ్మెంట్ అని మనం మీరందరూ అంటూ ఉన్నారు కదా, ఎర్రపొట్టు అని. దీని పేరు వేద, సియోల్ వేద.
వేద గుర్తుంటుందా పేరు? అంటే మనం ఆల్రెడీ పేర్లు కానీ డిజైన్ కానీ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టినాం. యాక్చువల్గా అందులో నుంచి మనము ఒక పేరుని మనం అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అలా దీని పేరు మనం వేద అనేది ఫిక్స్ చేసుకున్నాం మేము. యాక్చువల్గా ఈ వేద అనే పేరు మీరు సియోల్ ఇక్కడ మనం శ్రీనివాసరెడ్డి గారి షాప్లో దొరుకుతుంది మీకు. ఇది మీరు మంచి అంటే మీకు మంచి దిగుబడితోటి పడకుండా ఉండేది. మీరు ఆల్రెడీ అన్నారు గింజన్ అయితే దట్టంగా మస్తు మంచిగా ఉన్నదని అన్నారు. సేమ్ టైం మీకు పడకుండా ఉండే రకాన్ని మనం మ్యాక్సిమం పడదు. ఇక రాళ్ళ వర్షాలు ఇటువంటి తుఫాన్లు వస్తే ఎవరు ఏదేం చెట్టుకు మనం చెట్లే కూలిపోయినప్పుడు అయితే మ్యాక్సిమం మీకు నిలబడే తత్వంతో మేము ఇస్తాం. వేద అనే పేరుని మీరు అందరు ఒకసారి కూడా మనం అనుకుందాం. వేద వేద సియోల్ వేద వేద వేద. అయితే మీ పేరు లేని పేరు రిలేషన్ లో కూడా వేద అనేది ఎర్రపట్టు వేద. మీకు తెల్లపట్టు అంటే యశోద. మీకు వర్షాకాలం వేద రెండు వస్తాయి మార్కెట్లోకి. మనం మీరు రబీలా RNR సెగ్మెంట్ ఈ రకానికి వెళ్తారు కాబట్టి ఇప్పుడు మనం చూసిన రింకు 048 మీరు రబీలా రబీలా ఇది. ఇప్పుడు వచ్చే రెండు రకాలవి కూడా మీకు వీడియోస్ కనబడతాయి. మనం రైతు చైతన్యం అనేది మనది ఒకటి వెబ్సైట్ ఉన్న ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఇంకొకటి మీ నంబర్స్ అన్ని నేను యాడ్ చేస్తున్నా వాట్సాప్లో. నేను పంపిస్తాను వీడియోస్ అన్ని పంపిస్తాం. మీరు లైవ్ గా ఇప్పుడు మనం మాట్లాడే లైవ్ గా వస్తుంది మీకు వీడియో. ఎందుకనంటే ఎడిట్ చేసేసి అది ఇది చేసి ఇచ్చేది కాదు. మనం ఏదన్నా మేమే పార్టిసిపేట్ చేస్తున్నాం, మేమే చూస్తున్నాం. మేము ప్రత్యక్షంగా చూసినా కానీ మేము బయటకు చెప్తున్నాం. లేదనంటే వద్దు అని అనుకుంటే దాన్ని పక్క పెట్టేస్తాం. మాకేం పోయేదేం లేదు కదా. గ్రూప్ లా వెరీ గుడ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇందాక మీరు చెప్పారు కదన్న మా నమ్మకం మధు అని. మధుకు నమ్మకం నేను. సో మీ చేతుల మీదుగా మా వేదాన్ని యశోదాన్ని కూడా చల్లండి. ఎక్సలెంట్ వస్తాయి. మా నర్సంపేటలో మా ఏమంటారంటే అది శంకుస్థాపన ద్వారకాపేటలోంచే కావాలి బయటకి. మేము బిల్డింగ్ ఇక్కడ నుంచే కట్టాలి. పునాది మీది కావాలి. సియోల్ జెనెటిక్స్ కొంచెం సక్సెస్ అయితే మాత్రం అంతా వెళ్ళిపోయి అందరు వస్తారు 100%. అదే చేయండి. మాక్సిమం మీ ఊరు అంతా డెవలప్ అయినట్టే. అంతే. ఇప్పుడు రిలేషన్ ఇంకోటి చెప్తాం సార్. మంచి దిగుబడి వచ్చినప్పుడే మీరు మంచి సీడ్ ఇస్తేనే మీకు మేమందరం మంచిగా ఉంటాం సార్. ఇంకొకటి లాస్ట్ సార్, విత్తనాలు బాగుంటాయి అన్నీ కొంటారు. ఇంకొకటి ఇప్పుడు నేను సారీ డైరెక్టర్ అన్నమాట కంపెనీకి. రేపు పొద్దున కూడా విత్తన పరంగా మన ప్రాబ్లం వచ్చింది అంటే మేము ఇద్దరం ఉంటాం. గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. అంతా అమ్ముకోవడం పోవడం అదంతా జరుగుతుంది. కానీ మీకు విత్తనం గ్యారంటీ ఇస్తుంది మేము. ఏం ప్రాబ్లం ఉన్నా ఏదో మేము ఇలా పారిపోయే మాది ఆ మెంటాలిటీ కాదు. ఎప్పుడు చేయలేదు. మీరు మధుని అడగండి. ఏమున్నా కూడా వాతావరణం వదిలేయండి. విత్తన పరంగా ఏమన్నా ఉంటే గ్యారంటీ మాది. మేము వచ్చి నించుంటాం మీ దగ్గర. ఆ గ్యారంటీ ఇస్తున్నాం. మంచి క్వాలిటీ విత్తనం రావాలండి. ఎప్పుడైనా కానీ క్వాలిటీ రైతు బాగుపడుతుంది కదా. మేము క్వాలిటీ పరంగా ఇది చేద్దామన్న ఉద్దేశంతో మేము మార్కెట్లోకి వచ్చాం. ఇప్పుడు ఇన్ని రోజులు 20-25 సంవత్సరాల కంపెనీలలో పనిచేసేసి మేము వస్తాం. కాబట్టి ఒక నమ్మకంతో మేము ఇస్తూ ఉన్నాం. నమ్మకం లేని మీకు రాదు, మన కంపెనీ నుంచి రాదు. సో మీరు నమ్మకాన్ని బట్టే వేయండి కూడా. మొత్తం 100% వేయమని మేము ఏం చెప్పట్లేదు. మీరు చూసుకొని వేయండి. ఏదైనా ఇది రిజల్ట్ని బట్టే మీరు నెక్స్ట్ మాట్లాడుకోండి. మన రొట్టె గారు ఉన్నారు, అది మీకు తెలుస్తుంది ఫీడ్బ్యాక్. సో మళ్ళీ మీ ఇద్దరం వస్తాం మళ్ళీ మన ఊరికి.